ఎన్నిక లేనటువంటి వాడిని, బలహీనుడను తండ్రి, అయోగ్యుడను తండ్రి, నన్ను క్షమించండి. నోటి మాంద్యము కలిగిన వాడిని ప్రభువా నన్ను క్షమించండి. నీ బిడ్డల హృదయాలు నాయనా తెరవబడేటట్లుగా మీ వాక్యము ద్వారా సంధించండి. బిడ్డలు ఇంకా అనేక మంది రావలసి ఉన్నది నాయనా, మీరు ఆకర్షించుకోండి, తొందర పుట్టించండి, భయమును పుట్టించండి, నడిపించండి. ఈ ఆరాధన అంతా క్రమముగాను మర్యాదగాను జరిగించుకోండి. అయ్యా నన్ను క్షమించండి. మీ రక్త కంచి ఈ స్థలంలో వేయండి. ఈ స్థలం చుట్టూ మీ అగ్ని కంచి ఉంచండి. అల్లరాత్మ ఏలకుండా చెయ్యండి. నాయన ఏక మనస్సు ఏకాత్మ మా అందరికీ దయచేయండి. ఒకరిని ఒకరు క్షమించుకునే మనసు దయచేయండి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే మనసు దయచేయండి. సాతానికి స్థలంలో అధికారం లేకుండా చెయ్యండి. చిన్నపిల్లలతో మీరు మాట్లాడండి. యవనస్తులు హృదయములు మార్పు చెందినట్లుగా నీ వాక్యమును సరిచూసుకునే కృప వారికి దయచేయండి. పెద్దవారికి బలము కలిగేటట్లుగా నీ సత్య వాక్యము ద్వారా వారితో మాట్లాడండి. ఇంకా అనేకులను మీరు తీసుకుని రండి. నూతనాత్మలను తీసుకుని రండి. క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించుకొని ఆయన యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అజ్ఞానుల వలె కాకుండా, సరే మనం కొద్దిమందిగా ఇక్కడ చేరి ఉన్నా, మనం ఎట్లాగ ఉండాలంటే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. ప్రార్థనయే జయము, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి వంటిది అన్న సూక్తి అందరూ కూడా కంఠస్థం చేయండి. అది తలుచుకుంటూ ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, స్తుతులు నాయనా అని అనుకుంటాం కదా. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా అనుకుంటాం కదా. చాలాసార్లు అనుకుంటాం మనసులో, ఒకవేళ పైకి అనకపోయినా ఒక్కోసారి పైకి కూడా అంటాం. ప్రార్థనయే జయము, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి అని దీన్ని కూడా చిన్నగా గొనుక్కుంటూ ఉండండి రోజు. ఏం చేయాలి? ఇది మంచి గొనుగుడు. మామూలుగా గొనుక్కోకూడదని చెప్తాం కదా. డూ నాట్ మర్మరింగ్, గొనుక్కోవద్దని ఉంటుంది బైబిల్లో, సనుక్కోవటం. అయితే ఇది గొనుక్కోండి, సనుక్కోండి. ఏంటది? ప్రార్థనయే జయము. హారిక వింటున్నావా? వేరే హారిక. ప్రార్థనయే జయము. ప్రిన్స్ తల్లి లిజన్. ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి వంటిది. ఆది సంఘం చేసిన ప్రార్థన బోధయందు ఇన్ ద డాక్ట్రిన్, apostles doctrine in the apostolic doctrine, and also in the fellowship, and also కేజీ చెప్పు, breaking of the bread, and also prayer. బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఆది సంఘం ఈ నాలుగిటి మీద పునాది వేసుకుంది. పునాది స్తంభాలు సంఘం వీటి మీద కట్టుకుంది. పునాది రాళ్ళు, పునాది, ద పిల్లర్స్ ఆఫ్ బేస్మెంట్. ఇవి మనం మర్చిపోని విషయాలు. చెప్పాలంటే ఇంకా చాలా చాలా విషయాలు అక్కడే ఉన్నాయి. వంటి నిండా బంగారమున్నదో అవి నీకు సాటి రాగలవా,
బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. నరకమును గూర్చి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇన్ ఇంగ్లీష్ హెల్ అంటారు. HELL. దాని పక్కన సున్నా పెడితే హలో అంటాం. సున్నా తీసేస్తే ఈ హలోలన్నీ నరకంలోకి తీసుకెళ్తున్నాయి, చాలా నరకానికి దారి తీస్తున్నాయి మీడియా వచ్చిన తర్వాత. ఇన్స్టాగ్రామ్లో హలో అంటున్నారు, ఆ తర్వాత చెలో అంటున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దిస్ ఈజ్ నెట్, దాన్నే ఇంటర్నెట్ అంటాం. నెట్ అంటే వల, సాటానిక్ నెట్. దిస్ ఈజ్ ద సాటానిక్ నెట్, సాతాను వల. సాతాను వలలో ఇప్పుడు భవిష్యత్తులో కూడా లేదా ఇప్పుడు చాలామంది సాతాను వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ కాపురాలు పాడు చేసుకొని జీవితాలు పాడు చేసుకొని నెట్టలో చిక్కుకొని చాలా బాధలు పడుతున్న కొంతమంది అయితే, నెట్టలో ధనాశగా చిక్కుకొని డబ్బులు పోగొట్టుకొని రకరకాల ఆర్థిక బాధలు పడే వాళ్ళు కొంతమంది అయితే, అబ్బో ఇవి చాలా చాలా దుర్మార్గాలు, చాలా చాలా దౌష్ట్యాలు ఉన్నాయి. దట్ ఈస్ ద నెట్. దిస్ ఈజ్ ద హెల్. అందరూ కూడా ఈ పద పరిచయాలు గుర్తుంచుకోండి. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. నెట్ అనేది మంచి కోసం వాడుకుంటే చాలా మేలు. నెట్ అనేది చెడు కోసం వాడుకుంటే చాలా భయంకరమైన శిక్షలు, నష్టాలు, శోధనలు ఉన్నాయి. అందుకనే నెట్తో జాగ్రత్త. హబక్కుక్ ఎప్పుడూ చెప్పాడు, సాతాను గాలము వేసి గుచ్చి లాగుతున్నాడు, సాతాను ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు, సాతాను వల వేసి ప్రజల్ని పట్టుకుంటూ కూరుస్తున్నాడు. వల, నెట్, దట్ ఈజ్ నెట్, దట్ ఈజ్ ఇంటర్నెట్. సైతాన్ ఏం చేస్తున్నాడంట, ఇంటర్నెట్ అనే వల ద్వారా చాలా చాలా మందిని పట్టేసుకుంటున్నాడు. ఈ నరకం అనే అంశం చెప్పే ముందు మీకు ఒక సంగతి చెప్తా. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మేబీ
10వ తరగతి చదువుతున్న అమ్మాయి తన లవర్తో తల్లిని చంపించింది. ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళే, ఆ చంపినోడి వయసు 18 ఏళ్ళే. వీళ్ళ కనెక్షన్ ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్, నెట్. పరిచయమై కొన్ని నెలలే ప్రేమించుకున్నారు. తల్లికి ఇష్టం లేదు, అడ్డం చెప్పింది. మా అమ్మను చంపేయాలి రమ్మని ప్లాన్ చేసి పిలిచింది. వాడొస్తూ తన తమ్ముడు తీసుకొచ్చాడు. వాడి వయసు 16 ఏళ్ళు, వీడి వయసు 18 ఏళ్ళు. ముగ్గురు కలిపి తల్లిని చంపేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు. జాగ్రత్త. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. రకరకాల చాటింగ్స్ వచ్చినాయి, రకరకాల ఫ్రెండ్షిప్ చేసేటువంటివి వచ్చినాయి నెట్లో. నెట్ దట్ ఈజ్ సాటానిక్ నెట్. ముందే చెప్పాను, సైతాను యొక్క వల. సాతాను మనుషుల్ని మరణంలోకి తీసుకెళ్ళడానికి, పాపములోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గురువారం పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా పెళ్ళైన వాళ్ళే. ఒక 30 years 35 years ఉంటాయి. ఈయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమెకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మేబీ 30-35 మధ్య. గురువారం పరిచయం అయింది. శుక్రవారం ఉదయాన్నే వాళ్ళు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికని ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ రాత్రి హోటల్లో ఇద్దరు కలిసి ఉన్నారు. తెల్లారి ఇంకేదో విషయంలో ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. పెద్ద బండరాయి తీసుకొని ఆ తల మీద వేసి చంపేశాడు. జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఒక్కరోజే పరిచయం, ఒకే ఒక్కరోజు. వాళ్ళు రాసింది ఏంటంటే గురువారం పరిచయం అయ్యాడు, శుక్రవారానికే వీళ్ళిద్దరు ఒక్క మాట మీదకి వచ్చి ఒక లాడ్జ్ తీసుకున్నారు. చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళారు. సరదాగా అడవిలోకి వెళదామని వెళ్ళారు. అక్కడ కలహం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఆ కోపంలో తట్టుకోలేక పెద్ద బండ తీసుకుని ఆ తల మీద కొట్టి చంపేశాడు. వాడు ఊహించుండడు ఇలా జరుగుతుందని, ఆమె ఊహించుండదు ఇలా జరుగుతుందని. జాగ్రత్త. చాలా భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తున్నాము. అందుకనే పౌలు గారు రాసిన ఒక్క మాట చదివి మళ్ళీ మనం వెనక్కి వెళదాం. తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు గారు ఇంచుమించుగా 2000 సంవత్సరాలకు ముందు క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాశాడు. జాగ్రత్త. ఇది తిమోతికి రాసిన మనందరినీ హెచ్చరించమని చెప్పాడు. నాయనా వింటున్నారా? అంత్యకాలములో అపాయకరమైన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇప్పుడు వచ్చినాయా లేవా? వచ్చినాయి. నేను చెప్పిన వరుస లిస్ట్ పెట్టి చెప్పాలంటే ప్రపంచంలో రోజు జరుగుతున్న ఇట్లాంటి దారుణాలు రోజుకొకటి. మన దేశంలో జరిగినవి చెప్పాను ఇందాక మీకు. ఫర్ సపోజ్ చాలా భయంకరం. జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు చక్కగా మారు మనసు పొందాలి, భయభక్తులతో జీవించాలి, చక్కగా తల్లిదండ్రుల మాట వినాలి. గుర్తుంచుకోండి, క్రమశిక్షణగా మెలగాలి. నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా,
కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. హల్లెలూయా. జస్ట్ ఈరోజు మన అంశం ఏంటంటే హెల్, నరకమును గూర్చి నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటున్నాము? నరకమును గూర్చి నేర్చుకుంటున్నాం. ఇది మీరు మూలంగా గుర్తుంచుకోవాల్సిన మూలపాఠంగా. ఏం చెప్పాను? హెల్, HELL, హెల్ అనగా నరకము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెల్? నరకం అంటే ఏంటి? కొన్ని మనం ప్రశ్నలకి జవాబులు కూడా చూడాలి. సరే చూద్దాము. మళ్ళీ నేను ముందు చెప్పాను, హెల్కి 0 యాడ్ అయితే, ఓ అక్షరం యాడ్ అయితే HELLO అయితే హెలో అవుతుంది. మనకు తెలియనటువంటి వ్యక్తులు పలకరింపిది హలో అని మనని పలకరిస్తారు. మెల్లగా నీ జీవితాన్ని నరకప్రాయం చేస్తారు. అందుకు నేను హెచ్చరిస్తున్నా. తెలియని వ్యక్తి స్త్రీలైతే పురుషులు చేస్తే స్పందించకండి, పురుషులైతే స్త్రీలు తెలియని వారు చేస్తే స్పందించకండి. ఇది యవనస్తులు కూడా ముఖ్యంగా గుర్తుంచుకోండి. హలో అన్నారంటే హెల్ నుంచి పుట్టిందే హెలో, మనకు అవసరం లేదు. పరిచయం ఉన్నారు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు. రక్త సంబంధము కంటే కూడా గొప్ప సంబంధం ఒకటి ఉందని చెప్పాను. ఏంటి దానిలో? రక్త సంబంధము కంటే గొప్పది యేసయ్య రక్త సంబంధం అని ఎన్నిసార్లు చెప్పేది మీకు నేను? ఇదివరకు ఎన్నోసార్లు చెప్పా. మన శరీర రక్త సంబంధం కంటే యేసునాయన కార్చిన రక్త సంబంధం మనందరిది అని చెప్పా. కులం లేదు మనకి, వయసు భేదం కూడా అక్కర్లేదు మనకి, మతం వద్దు మనకి, జాతి భేదం వద్దు మనకి, తెల్లోళ్ళ నల్లోళ్ళ రంగు భేదం వద్దు మనకి. మనం అందరమే యేసయ్య రక్త సంబంధులం. సంతోష్గా ఏం చెప్పాను? వీఆర్ ఆల్ రిలేటివ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మనం చుట్టాలం. మనం చుట్టాలం. చర్చిలో కూర్చున్న మనందరం ప్రత్యేకమైన చుట్టాలం. బయట మనకు చుట్టాలు ఉన్నారే, వాళ్ళకంటే కూడా చర్చిలో ఉన్నటువంటి చుట్టాలే మనకి ఎక్కువ. ఇది మా జీవితంలో, మా తండ్రి జీవితంలో నేను చూసింది. సేవా జీవితంలో, నాన్న జీవితంలో మీకు అనేక సార్లు చెప్పా. మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. నిజానికి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. చాలామంది ఉంటారు. మా అమ్మమ్మలే ఒక 4-5 అప్పచెల్లెళ్ళు, 2-3 మగపిల్లలు. మా అమ్మకి మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు చాలామంది ఉన్నారు. నాన్నను తీసుకుంటే నాన్న వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక 2-3 పురుషులండి, ఒక 4-5 అప్పలు ఉన్నారు నాన్నకి. అంటే నాకు మేనత్తలు. అసలు వీళ్ళందరూ ఎవరో మాకు తెలియదు. నవ్వుగా వస్తుంది కదా, ఇదేంటంటే సొంత మేనత్తలు కూడా తెలియదా అంటే, అవును నాకు తెలియదు. నాకు పర్టికులర్ అన్నయ్యకి ఏమైనా గుర్తుందేమో, అక్కయ్య కానీ అన్నయ్య కానీ, నాకైతే అసలు తెలియదు. అంటే నేను కొంచెం లేటుగా పుట్టాను. దాదాపుగా నేను పుట్టేసరికి నాన్న పూర్తిగా సపరేట్గా దేవుని సేవలోకి వచ్చేసాడు. ప్రక్క ప్రాంతానికి వచ్చేసాడు. సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, అబ్రహాంలాగా స్వజనుల్ని విడిచిపెట్టి
వేరే ప్రాంతానికి వచ్చేసాడు కనుక నాకు అస్సలు తెలియదు. ఎవరో ఒక ఆమె, మీకు ఎప్పుడెప్పుడు చెప్తాడు, ఒక ఆమెని ఇద్దరిని చూసినట్టు నాకు గుర్తు. ఎస్, మా ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రార్థన వాళ్ళే వచ్చేవాళ్ళు, ఇంకా వాళ్ళే మా చుట్టాలు. నాకు తెలిసి మా చుట్టాలు ఇప్పుడు పెద్దగా ఒకళ్ళు ఇద్దరారా ఏమన్నా వచ్చారేమో ఏదన్నా సందర్భంలో, పెద్దగా గుర్తులేదు. గుర్తుంచుకోండి, యేసయ్యను సేవించండి, యేసయ్య పిల్లలుగా జీవించండి. యేసయ్య కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకండి. యేసయ్య హీరో, అవర్ హీరో ఈజ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. మనందరం జీరో, ఆయనే నంబర్ 1 హీరో. మీకు చాలాసార్లు చెప్పా, వీఆర్ ఆల్ జీరో. ఎస్, జీరోని ఇక్కడ పెట్టండి. దీని విలువ ఏంటి? ఏమ్మాయి నీ పేరు తెలియదు అమ్మాయి, ఝాన్సీకి హారిక్కి మధ్య ఉన్న అమ్మాయి, నీ పేరు తెలియదు నాకు. స్పందన, స్పందించు నేను అడిగే ప్రశ్నకి. జీరో విలువ ఉందా? ఎస్ ఆర్ నో? నో. ఇంకొక జీరో విలువ ఉందా? ఇంకొక జీరో విలువ ఉందా? లేదు. ఒకటి పెట్టండి, తర్వాత 0 ఉంటే 10, ఇంకొక 0 పెడితే 100, ఇంకొక 0 పెడితే 1000. ఇక ఎన్ని పెట్టినా అంటే క్రీస్తు మన ముందుంచుకొని మనం ఆయన తర్వాత ఎన్నిసార్లు ఆయన ప్రక్కకు వచ్చి నిలబడ్డా అంత విలువ మనకి పెరుగుతుంది. యేసు లేకపోతే నీ జీవితమే శూన్యం. అసలు నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మనుషులు చాలా ఆ శాస్త్రం ఈ శాస్త్రం నేర్చుకొని, అబ్బో నేను గొప్పోడిని, నేను పోటుగాడిని, మనగాడిని, ఉద్యోగం 1,00,000 10 లక్షల జీతం, ఇవన్నీ 0. ఒక విషయం గుర్తొచ్చింది. అంటే ఈరోజు ఈ పాఠం మేము అవదలండి, ఆల్రెడీ సబ్జెక్ట్ అని చెప్పాను కదా, చక్కగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం నేర్చుకుందాము. మా అల్లుడు గారు వస్తాడు, ఆయన వస్తే కొంచెం మొదలెద్దాం సరిగ్గా అంటే ఆయన రాకపోతుంది. ఈ రోజుగా ఇంటికాడే ఉన్నాడు ఆయన. సరే, ఆయన వచ్చేదాకా కొన్ని మాటలు చెప్తా వినండి. అసలు మా మావి ఏం వాక్యం చెబుతాడో నాకు ఇంత కూడా తెలియదు కదా. ఆయన ముందు ఏదో మనం ప్రతాపం చెబుతాడు, ఆయన బయటికి రాపోతున్నాయి. సరే, హల్లెలూయా. ఏం చెప్తున్నాను? యాపిల్ ఎక్కడ దాకా వచ్చాం? నేను వచ్చింది ఇప్పుడే, నాకేం తెలుసు అంటావా? యాపిల్ ఏం చెప్తున్నారా? ఏదో చెప్తానన్నారు కదా. ఎస్, ప్రియులారా, తెప్పలో రేవు దాడుతున్నారంట. తెప్పలో ఆ రోజుల్లో అదే బల్లకట్ట అని లేకపోతే తెప్పలనేవి ఉండేవి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు వంతెనలు, బ్రిడ్జెస్ ఇవన్నీ వచ్చినాయి. చిన్న చిన్న రేవులు దాటాలంటే, చిన్న చిన్న నదులు దాటాలంటే, పాయలు దాటాలంటే, సముద్రం నుంచి వచ్చే పాయలు, అక్కడక్కడ చిన్న చిన్న నదులు దాటాలంటే ఏముండేరా? ఫస్ట్ లైన్ ప్రవీణ్, తెప్ప అంటారు. ఏంటి చెప్పు? తెప్ప. ఎస్, క్లియర్గానే ఉంటుంది నా మాట క్లియర్గానే ఉంటుంది. ఏం చెప్పాను? నేను నిన్న మొన్న పెట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి, ఇంత కొట్టమంటే ఏందని ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటున్నాడు ఆయన. నిజం, తెప్ప అనేటువంటిది ఉంటుంది. తెప్ప మీద దాటించడానికి ఒక వ్యక్తి కూర్చుంటాడు, ఒక 2-3 కూర్చుంటే అది రౌండ్గా ఒక బహుశా నాకు తెలిసి ఏదో తాటాకులతోనో అట్లా ఏదో సంథింగ్ అల్లకం చేసి ఏదో అట్లా ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక రౌండ్గా ఉంటుంది. సరే, 1-2 ఎక్కితే ఆయన పడవ తీసుకుని అవతలకి వెళ్తాడు, అవతలకి డ్రాప్ చేస్తాడు. ఒక రోజున ఒక మంచి వేద పండితుడు ఎక్కి కూర్చున్నాడంట. సరే, ఆ తెప్పవాడు తన డ్యూటీ ప్రకారం అతను తీసుకుని ఆ దరికి తీసుకెళ్తున్నాడు. ఈ వేద పండితుడు కూర్చున్నవాడు కూర్చోకుండా, అరే అబ్బాయి, ఏంట్రా నీకు పిల్లలు ఎంతమంది ఏంటి అని అడిగాడు. అయ్యా గురూజీ, నాకు పలానా పిల్లలండి, పలానండి. ఎంతకాలం నుంచి చేస్తున్నావురా? కొన్ని సంవత్సరాలు చేస్తున్నారండి. మంచిది. రైట్, మంచిదిరా.
సరే ఏమనుకున్నాడంటే, నా పాండిత్యం, నా గొప్పతనం వీడికి అర్థం కావట్లేదు, వీడికి నిన్ను బాగా నాకేం తెలుసు వీడికి చెప్పాలనుకున్నాడు. అరే నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడంట. అయ్యగారు నాకేం తెలియదండి అంటే, ఏంటండి అన్నాడు. సరే 2-3 మాటలు చెప్పాడు. అబ్బో మీరు చాలా గొప్పండి అని అన్నాడు. సరే కాస్త దూరం అట్లా వెళ్తా ఉంది. అరే నీకు భూగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. తెలియదండి అన్నాడు. అరే ఖగోళ శాస్త్రం అడిగితే తెలియదన్నావు, నీ జీవితం 50% వేస్ట్ రా. భూగోళం గురించి తెలియదన్నావు, నీ జీవితం దాదాపుగా 60% వేస్ట్ రా. ఇక నీకు ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అంటే, పాపం వాడికి నాకు ఏ శాస్త్రం తెలియదండి అన్నాడు. అరే నీ జీవితం 80% వేస్ట్ రా అన్నాడు. ఈలోపు ఆ తెప్ప అలాగ సముద్రం ఆ నది మధ్యకి వెళ్ళింది. ఈ లోపల సుడులు తిరుక్కుంటూ వేగం పుంజుకుంది. ఈ తెప్ప వాడికి అర్థమైపోయింది, ఇక్కడ తెప్ప మునిగిపోయే పరిస్థితి వచ్చిందండి. ఏమండి పంతులు గారు నిన్ను అడిగారు కానీ మీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట. అరే అదేంట్రా అన్నాడంట. అయ్యో ఈత శాస్త్రం రాదా మీకు, అయితే మీ జీవితం 100% నష్టమండి అని వాడు తెప్పలో నుంచి నీడలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకెళ్ళాడంట. ఈ తెప్ప అల్లకోలం అయిపోయి ఆ పంతులు కూడా దాంట్లో మునిగి చచ్చిపోయాడంట. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఎవరు గొప్ప వాళ్ళదే. ఎన్ని శాస్త్రాలు తెలిసినా ప్రాణాన్ని రక్షించి అసలైన శాస్త్రం కూడా తెలిసి ఉండాలి ప్రయాణంలో అన్నది ఇక్కడ సారాంశం. అవునా? అవును. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం నేర్చుకుందాము. రైట్ సబ్జెక్ట్లోకి వెళదాము. దాదాపుగా మనం ప్రారంభించేప్పుడు 1/2 గంట అయిపోయింది. ఓకే, ఏం చెప్తున్నాను, ఏం నేర్చుకుంటున్నాం మనం? నరకము అనేటువంటిది ఒకసారి మళ్ళీ చదవండి. బైబిల్లో దీనికి రిలేటెడ్గా మరొక 2 వచనాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మళ్ళా మార్కు సువార్తలోకి రండి, 9వ అధ్యాయం చదవండి. చదవని వాళ్ళు ట్రై చేయండి, పోటీ పడండి. కాదమ్మా, 9:48 మన మూలవాక్యం ఈరోజు. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది మన మెయిన్ మూల వచనం. దీంట్లో మన ఈరోజు మూలాంశం ఏంటంటే నరకము, అబౌట్ హెల్ అని నేర్చుకుంటున్నాం. లిజన్. దీనికి రిలేటెడ్గా మత్తయి కూడా ఏం చెప్పాడో చూడండి. 10:28 ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడబాకండి. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన వానికి, ఒక వర్తి పర్సన్ ఉన్నాడు, నరకములో నశింపచేయగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆయనకు మిక్కిలి భయపడండి. దీనికి రిలేటెడ్గా లోకా గారు కూడా ఏం రాశాడో చూద్దాం. 12:5 పోటీ పడాలని చెప్పానా? ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తాను అబ్బాయిల్లారా, వినండి. చనిపోయిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి కలిగిన వానికి భయపడి జీవించండి. ఇక ఆగండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చాలండి. ఎవరికి భయపడాలని లోకా చెప్తున్నాడు?
నరకములో మిమ్ములను పడద్రోసే వానికి, మళ్ళా చదవండి, లోక ఎవరికి మీరు భయపడాలో మీకు తెలియజేస్తున్నాను. చనిపోయిన తర్వాత ఏంటి, మళ్ళీ 1 సెకండ్, చంపిన తరువాత నరకములో పడద్రోయు వానికి, పడద్రోయ శక్తి కలిగిన వానికి, అంటే నరకములో పడద్రోయాలంటే అతనికి ఒక శక్తి ఉండాలి. శక్తి కలిగినటువంటి వానికి భయపడండి. ఎవరైనా దేవుడు. ఆ ఎబిల్ పర్సన్ ఎవరు? గాడ్. నిజానికి క్రైస్ట్ అని చెప్పాలి. తీర్పు తీర్చేది ఎవరు? క్రైస్ట్. జాగ్రత్తగా వినండి. అక్కడ మత్తయి ఏం చెప్పాడు? మిమ్ములను నరకములో పడవేసే వానికి మిక్కిలిగా భయపడని చెప్పాడు. ఇక్కడ మార్కు ఏం చెప్తున్నాడు? నరకంలో పడిన తర్వాత వారి పురుగు చావదు. ఎస్ అందరూ చెప్ప, ఆ మాట కూడా చదవండి మళ్ళీ 1 సెకండ్. మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలేక వినండి, చక్కగా జాగ్రత్తగా ప్రశాంతంగా నా మాటలు వినండి. ఈ 3 కూడా రిలేటెడ్ వచనాలుగా మీకు చెప్పాను. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు నరక శిక్షణ గురించినటువంటి సందర్భాలు, ప్రభువు మాట్లాడినటువంటి విషయాలు మనకి క్లియర్ కట్గా చెప్పారు. వినండి. ఇందులో మార్కు చాలా క్లియర్గా షార్ట్ ఫామ్గా చెప్పింది ఏంటంటే, నరకమున వారి పురుగు చావదు. పురుగా? వాట్ ఈస్ దట్? ఓర్ము. పురుగు. పురుగేంటి? ఇందాక మన మూలవాక్యం చదువుకున్నప్పుడు అదే జస్ట్ ఇందా చెప్పాను కదా. ఏం చెప్పాను? అండ్ ద ఫైర్ ఈజ్ నాట్ క్వెన్చ్డ్ వేర్ దేర్ ఓర్ము. ఎస్, ఓర్ము మీనింగ్ పురుగు. పురుగేంటి? ముందు ఇది తెలుసుకొని మనం మెల్లగా నరకాన్ని గురించి తెలుసుకుందాం. నరకంలోకి వెళ్ళొద్దుండోయ్, నరకం బయట ఉండి నరకం గురించి నేర్చుకుందాం. ఓకేనా? పరలోకంలోకి అయితే మనం వెళ్దాం, వెళ్ళల్లా నేర్చుకుందాం. నరకానికైతే మనం వెళ్ళొద్దు, వెళ్ళకుండానే నేర్చుకుందాం. నరకములో వారి పురుగు చావదు. వారి పురుగు చావదు. ఎవరు వారు? ఇది ఇట్లా నోట్ చెయ్యండి. ఇంకొక మాట చదివించాక మళ్ళీ వెనక్కి వద్దాము. ధనవంతుడి గురించి చదవండి అమ్మా. నా ప్రాణమా తినుము తాగుమని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. 16వ అధ్యాయమా 18వ అధ్యాయమా 12 సారీ రండి 12వ అధ్యాయంలోకి రండి. 20వ వచ్చినప్పుడు చదవండి. ధనవంతుడిని ఏమంటున్నాడంటే, వెర్రివాడ, ఫూలిష్ మ్యాన్. అరే ఫూల్ అంటాం కదా మనకు స్వతంత్రంగా ఉంటే. తెలివి తక్కువవాడా, వెర్రోడా, పిచ్చోడా, అమాయకుడా, నిష్ప్రయోజకుడా, తెలివి లేనోడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు వారెవరు? నోట్ దిస్ పాయింట్. ఒకటి, ఇప్పుడు మనం వెనక్కి వెళదాం. మన మార్కు సువార్తలకు వచ్చేద్దాం. మార్క్ గారి దగ్గరకు వచ్చేద్దాం. రిపీట్ అగైన్. చిన్నమ్మలు చదువు. చిన్నమ్మలు ఎస్. మార్కు సువార్త 9వ అధ్యాయం 48. నరకమున వారి పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు. ఎవరి పురుగు చావదు? సింపుల్. నరకంలోకి ఎవరైతే వెళుతున్నారో, నరకపాత్రులు ఎవరైతే అయ్యారో వారి పురుగు చావదు. ఒకటి గుర్తుంచుకోండి.
అసలు పురుగేంటి? ఈ వాడు ఎందుకు ఉపయోగించాడు? నరకంలోకి వెళ్ళేది పురుగులా? అంటే ఈ మనుషులు చచ్చిపోయి పురుగుల్లాగా మారుతున్నారా? కాదే. నరకంలోకి వెళుతుంది ఏంటి? స్పిరిట్, ద స్పిరిట్, ఆత్మ. నరకంలోకి వెళ్ళాల్సింది. అప్పుడు ఏం రాయాలి? నరకములో వారి ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని రాయాలి. ప్రిన్స్ తల్లి, ప్లీజ్ సిట్ డౌన్. మా మమ్మీ సిట్ డౌన్. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? మనం ఏం సెట్ చేసుకోవాలి ఇక్కడ? మనం ఇప్పుడు పురుగు సంగతి ఏంటో చూడాలి. ప్రవీణ్, నన్ను చూడు. ఏం చూడాలి? వాట్ ఈస్ దట్? అసలు ఓర్మని ఎందుకు వాడాడు? పురుగు అని ఎందుకు చెప్పాడు? ఆత్మని చెప్పాలి కదా. పురుగుని ఎందుకు పోలుస్తున్నాడు? ఏమండో, మనిషి పురుగుతో సమానం. ఏం చెప్పానండి నన్నయ్య గారు? మనిషి పురుగుతో సమానం. నిజమా? నిజమా? ఎస్. వాక్యంలోకి వెళ్ళండి. త్వరగా 2 అభిప్రాయాలు తీసుకుందాం. యోబు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 25వ అధ్యాయం 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, చూసారా? పురుగు వంటి నరుడు, మనిషి పురుగుతో పోల్చబడుతున్నాడు. అందరూ వినండి. నరకములోనికి పురుగులెల్లవు, నరకములో పురుగులంటే పురుగులే కావు, నరులను గూర్చే ఈ మాట చెప్పబడిందని మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా ముందుగా. చాలామంది ఈ మాట చాలాసార్లు మీరు వినుంటారు, దీని అర్థం సరిగా మీకు తెలియదు. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, ఇది అందరికీ తెలిసిందే. పురుగేంటి అన్నది చాలామందికి తెలియదు. పురుగు అని ఎందుకు పదప్రయోగం చేయబడింది బైబిల్లో చాలామందికి తెలియదు. పురుగు అనగా యోబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎస్, కీర్తనాకారుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 26వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 22:6 కీర్తనల గ్రంథం. మా అల్లుడు గారు చదువుతారు. నేను నరుడను కాను, నేను పురుగును. ఆగండి చాలండి. 2 స్టేట్మెంట్లు తీసుకున్నాం. ధర్మశాస్త్రానికి ఏం కావాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఒకటి రుజువు చేయాలంటే 2 స్టేట్మెంట్స్ కావాలి. మనం అర్థం కాని ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్ మనకేం చెప్పింది? ధర్మశాస్త్ర ప్రకారంగా 2 సాక్షులు, 2 ముగ్గురు లేకపోతే కనీసం 2 సాక్షులైన ఉండాలి. అప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏం చెప్తున్నాను? అకార్డింగ్ టు ద లా, బిబ్లికల్ లా, అకార్డింగ్ టు ద లా అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా. ఇప్పుడు ఒక వ్యక్తి వీడు కొట్టడం చూసామండి, దేవదూషణ చేశాడండి అని యేసు మీద నేరం మోపారు. ఒకళ్ళు కాదు, 2 మోపాలి, లేదా అంతకంటే ఎక్కువ మోపాలి. అప్పుడు అది ప్రూవ్ అవుతుంది. వచనాల్లో కూడా మనకు అర్థం కాని విషయాలు ఎక్కడైనా తగిలితే మనకి 2 వచనాలకు పైగా మనకు సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఇప్పుడు మీకు 2 స్టేట్మెంట్ చూపిస్తున్నా. పురుగు అనగానే ఏమండి, పురుగు అంటే పాకే పురుగులు కాదండి, బైబిల్ ప్రకారంగా పురుగులంటే మనుషులేనండి అని మీకు ఇక్కడ చెప్తూ మీకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చా. యోబు ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమన్నాడు ఆయన కూడా? అయ్యా ఏం చెప్పుకొచ్చాడు అక్కడ? ఫస్ట్ లైన్ ఆడపిల్లలు చదవండి. తేజక్క, యోబు గ్రంథం సంబడి 25:6. మరి నిశ్చయముగా మనుష్యుడు పురుగు వంటి వాడు, పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు. ఆగండి, నరులు మనుషులు ఒకటే, మానవులు ఒకటే. నరులు, మానవులు, మనుషులు, ప్రజలు, ఇంకేముంటాయి పర్యాయ పదాలు? ఇవన్నీ కూడా ఒకటే, మనమే.
యోబు తన స్టేట్మెంట్లో మనుషుడు ఎలాంటి వాడంటే పురుగు లాంటి వాడు అని చెప్పాడు. ఏమంటే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంది. సర్పాన్ని కూడా పురుగు అనే పిలుస్తారు. ఇది మర్చిపోబాకండి, దాని సందర్భం చూడు, మళ్ళీ దాన్ని చెప్పుకుందాం. సర్పాలను కూడా ఏమంటారు తెలుసా? పాము కరిచిందని ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఏం చెప్తారు? పాము కరిచింది అంటారు, ఏదో పురుగు ముట్టిందే సంథింగ్ ఏదో అంటారు. అవునా? ఒక విధంగా పాము జాతికి సంబంధించినటువంటి విష పురుగులు అంటారు వాటిని. విషం ఉంటే పాముల్ని పురుగు ముట్టింది అంటారు, కరిచిందంటారు. వాస్తవంగా ఈ పాములు కూడా పురుగుల కిందకు వస్తాయి. సరే, అటు పెట్టండి. పురుగులు అంటే ఏంటి? చిన్న చిన్న జీవులు, నేలను ప్రాకే పురుగులు. దేవుడు సృష్టిలో ఆకాశ పక్షులను కలిగించాడు, 4 పాదాలతో సంచరించే జంతువులు కలుగు చేశాడు, అట్లాగే ప్రాకే పురుగుల్ని కలుగు చేశాడు. నేల మీద సముద్రంలో తిరిగేటువంటి జీవులను కూడా ఆయన సృష్టించాడు. ఓకే, రైట్. యేసయ్య సృష్టిలో పక్షుల్ని కలిగించాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు. భూమి మీద సంచరించే మనుషుల్ని, పశువుల్ని, పురుగుల్ని కలిగించాడు. నీళ్లలో సంచరించే రకరకాల జాతుల్ని దేవుడు కలిగించాడు. అయితే మానవుడు కూడా ఒక పురుగు లాంటి వాడే. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలంకార రీతిగా పురుగు చాలా స్వల్పమైంది, చిన్న జీవి, పట్టుకుని నలిపేస్తే నలిగిపోతుంది. మనిషి జీవితం కూడా చాలా చిన్నది, అల్పమైంది. జాగ్రత్త, భక్తిగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. మేడ మిద్దెలున్నా, అందచందాలున్నా, ఆస్తిపాస్తులున్నా, కోట్ల రూపాయలున్నా, యేసు నాయన లేకపోతే నువ్వు సున్నా. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మనం చక్కగా సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. ఇతరులకు దేవుని మాటలు చెప్పాలి, రక్షణ సాక్ష్యమైనా చెప్పాలి. ఆ తల్లి మారు మనసు పొందిన తర్వాత ఆ తల్లి ఊరిలోకి వెళ్ళి సిగ్గు లేకుండా నేను చేసినటువంటి తప్పులన్నీ చెప్పాడు నాతో ఆయన. నిజంగా ఆయన మెస్సయ్యే, నేను మెస్సయ్యని కనుగొన్నా, నిజంగా మెస్సయ్యను కనుగొని మెస్సయ్యా అని చెప్పింది మొట్టమొదటికి ఈమె. నిజం చెప్పాలంటే ఇశ్రాయేలీయులకి ఇప్పటి వరకు ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు పిచ్చోళ్ళు. అన్యురాలు కనిపెట్టింది ఈయనే మెస్సయ్య అని. చూసారా? మెస్సయ్య నేను కనుగొన్నాను అని ఊళ్ళోకి వెళ్ళి ప్రకటన చేస్తే ఊళ్ళో జనమంట బావి దగ్గరికి పరిగెత్తుకొచ్చారంట. చూసారా ఎంత ఆశీర్వాదం అండి. ఆ గ్రామంలో చాలామంది యేసునందు విశ్వాసం ఉంచారంట. ఆ ఊరోళ్ళందరూ కలిసి అయ్యా అయ్యా నువ్వు ఇట్లా కాదు, మా ఊరు రావా, మా ఇంటికి రావా, మా ఇంటికి రావా, మా ఊరు రావా అని తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో 2 రోజులు యేసయ్యని అట్టు పెట్టుకుని ఆయన చెప్పే మాటలు విని విశ్వాసం ఉంచి రక్షించబడ్డారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యేసునాయని ఏం చేయాలి? గుళ్ళో ఉండ యేసునాయని రోజు ఆదివారమో బుధవారమో శనివారం వస్తాము, యేసునాయనా బాగుండావా అని పలకరిస్తాం. ఆ బాయ్ బాయ్ యేసయ్యా నువ్వు అక్కడే ఉండి మేము వెళ్ళిపోతాం. అవునా కాదా? చాలామంది చేసే పని ఇదే. ఆదివారం మాత్రం హాయ్ యేసయ్యా అని వస్తారు. మన పల్లెటూరులో మనలో తక్కువలేండి. టౌన్లో శుభ్రంగా సూటు బుడ్డు వేసుకొని ఇదిగో ఈరోజు ఏందో నేను వేసుకోవాలనిపించింది. మా అల్లుడు ఉన్నాడని కాదులేండి, నాకు ఆయన రాకముందే ఈరోజు నా ప్లాన్ ఉంది. ముందుగానే నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దీన్ని వీడియో తీసి మనం అందరికీ షేర్ చేయాలి, సూట్ వేసుకుని ఛానల్ అయిందో అనుకున్నాను. చాలా చర్చెస్లో చాలా అఫీషియల్గా కారుల్లో వెళ్ళి ఆరాధన చేసి హాయ్ యేసయ్యా అని బాయ్ బాయ్ చెప్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. శుభ్రంగా ఫుల్గా తినేసి పడుకుంటారు. మళ్ళీ వీక్ రాగానే శనివారాలు అమ్మో యేసయ్య ఎట్లా ఉన్నాడు చూడాలి కదా అనుకుని మళ్ళీ వస్తారు. ఇది క్రైస్తవ్యం కాదు. యేసునాయన దుఃఖపడతాడు, జాగ్రత్త. యేసునాయన 24 గంటలు నీతోనే ఉండాలనుకుంటాడు.
నిజంగా ఇది నీకు తెలిస్తే ఈ రుచి నువ్వు ఎరిగేవంటే నువ్వేమంటావు అప్పుడు? నాయనా అసలు నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను నాయనా యేసయ్య అంటావు నువ్వు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి చాలామంది టేస్ట్ చేయటంలా జస్ట్ చర్చికి అటెండ్ అవుతున్నారు అంతే. అటెండ్ అవుతారు, చందా వేస్తారు, వెళ్ళిపోతారు. ఇది సరైన క్రైస్తవ్యం కాదు. క్రీస్తు సంతోషపడేది కాదు ఇది. అర్థమైందా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మళ్ళీ యేసయ్యా అందరూ హృదయంతో పాడండి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. సరే, యేసయ్య కోసం యేసునాయన్ని మనం ఆయన కన్నీళ్ళేదో తుడుద్దాం ఇల్లని కాదండి, మన హృదయమును యేసయ్య దగ్గరికి వెళ్ళి మన హృదయమును కుమ్మరించుకొని ఆయన చేతులతో మన కన్నీరు తుడిపించుకుందాం. చాలామంది యేసయ్య కన్నీళ్లు తుడవటానికి చర్చికి వెళ్తారు. అది ఇప్పుడు ఇక్కడికి చెప్తుంది. క్రైస్తవుడు కాబట్టి చర్చికి వెళ్ళాలి. బైబిల్ అడుగుతుందండి, బైబిల్లో ఉంది, ఎవరు రమ్మన్నాడు అని ఉంది. ప్రియులారా, అలాగొద్దు. నీవెట్లా రావాలి? యేసయ్య దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చి నువ్వేం చేయాలి? నీ హృదయమును యేసయ్య దగ్గర కుమ్మరించి ఆదివారం రోజున ఆ వీక్లో నువ్వు చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకొని యేసయ్య తన హస్తముతో నీ కన్నీరు తుడవాలి, నీ కన్నీరు చూడాలి. నీకేం జవాబు ఇవ్వాలి ఆయన? నేను నీవు కన్నీరు విడుచుట చూచితిని. ఇది వరకు మన పాత మందిరంలో ఎంట్రన్స్ లోపల వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం లోపల ఉండేది. ఎంతమంది గుర్తుంది? మన పాత మందిరంలో గుమ్మంలోకి వచ్చేది కాదు, గుమ్మం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ వాకిటి మీద ఉండేది. నీవు కన్నీరు విడుచుట చూచితిని. యేసునాయన ఏం చూడాలనుకుంటున్నాడు? నీవు కన్నీరు విడుచుట చూడాలనుకుంటున్నాడు. ప్రార్థన చేయటం చూడాలనుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, నువ్వు కానుకలు వేయటం ఆయన చూడాలనుకోవట్లా, నువ్వు నగలు పెట్టుకొస్తే చూడాలనుకోవట్లా, నువ్వు వెలగలిగిన వస్త్రాలు వేసుకుంటే ఆయన చూడాలనుకోవట్లా. నీవు మనస్ఫూర్తిగా ఆయన దగ్గరకు వస్తే, మనస్ఫూర్తిగా ఆయన ప్రేమిస్తుంటే ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయనకి భేదాలు లేవండి. ఆయన దృష్టిలో అందరూ సమానమే. నేను మళ్ళా చెప్తున్నానండి, యేసునాయనకి కులాలు లేవండి, మతాలు లేవండి, జాతులు లేవండి. యేసునాయన అందరికీ ప్రభువే. యేసునాయన అందరినీ ప్రేమించాడు. నిజంగా మన అదృష్టం. మనం ఏమై ఉన్నాం? మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. ఎరా ప్రవీణ్గా, మనం ఏమై ఉన్నాం? చుట్టాలమై ఉన్నాం. ఏమై ఉన్నావురా? మరి అదే కదా ఇందాక పొద్దున ఏం చెప్పాను రా మీకు? దీపుగా మనందరం ఏమై ఉన్నావురా? పిల్లలమా? రే, నువ్వు పాస్టర్ గారికి బోధ చేస్తున్నావు ఏందిరా? అరే, మనందరమే చుట్టాలమై ఉన్నాం. చెప్పాను కదా, రక్త సంబంధులు చుట్టాలు అంటున్నాం. చుట్టాలు ఓకే అంటే వాళ్ళతో ఏదో రిలేషన్ ఉంటుంది. సో ఇంకా దగ్గరగా ఉంటే రక్త సంబంధులు. మనం ఇంకా దగ్గరగా ఉన్నాం. ఎక్కడ? యేసయ్య రక్త సంబంధులం. చూసారా మన కనెక్షన్ ఏంటి? బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యేసు రక్త సంబంధులు. మనందరం కూడా చుట్టాలమే. మన రిలేషన్ చాలా గొప్పది. గుర్తుంచుకోండి, మనం నరకంలోకి వెళ్ళడం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకని ఈరోజు మనం నరకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హెల్ అనేటువంటి దాని గురించి నేర్చుకుంటున్నాం. జాగ్రత్త. నరకములో పురుగు చావదు అని ఎందుకు రాశాడనేది మనం ఇప్పుడు ప్రశ్న చూస్తున్నాం. పురుగు అనగా బైబిల్ స్టేట్మెంట్ ఏమిస్తుంది? ఏమండి?
భక్తుడైన యోబు గారు ఏం చెప్పాడు? పురుగు వంటి నరుడు అని చెప్పాడు. ఏకంగా ఒక అడుగు ముందుకేసి దావీదు ఏం చెప్పాడు? అయ్యా అసలు నేను పురుగునే అన్నాడు. ఏమండి, మాకు కుదరదండి, మనుషుల స్టేట్మెంట్స్ నేను ఒప్పుకోనండి, నాకు దేవుడి స్టేట్మెంట్ కావాలి అని మీరు ఎవరైనా అనుకుంటే దేవుని స్టేట్మెంట్ కూడా చదువుదాం. ఇప్పుడు చూడండి, చిన్నబాబు చదువు, యెషయా గ్రంథం 41:14. దేవుడు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు. అది ఇక్కడ మీకు అర్థమైందా? దేవుడు కూడా ఏమంటున్నాడు? జాతిని ఉద్దేశించి, మనుషులందరిని ఉద్దేశించి, ఒక మాటలో చెప్పాలంటే అందరిని ఉద్దేశించి, పురుగు వంటి మనుషులారా, పురుగు వంటి యాకోబు. చూసారా, దేవుడు కూడా ఏ స్టేట్మెంట్ చేశాడు? మనం ఎలాంటి వారిమి? పురుగు లాంటి వారిమని దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు. యోబు చెప్పాడు పురుగు లాంటి మనుషుడని. దావీదు స్వయంగా నేను పురుగునన్నాడు. ఏమంటే దావీదు ఎంత మంచోడంటే చాలా తగ్గింపు కలిగి, ఇంకా ఆయన ఏమంటాడు తెలుసా? నాయన నేను పురుగునే కాదు నాయన, నేను నరుని కాదు పురుగునని. ఒక చోట అంటాడు, అయ్యా నేను ఏ పాటి చచ్చిన కుక్క లాంటి వాడిని అంటాడు. ఏమంటాడు దావీదు? చచ్చిన కుక్క లాంటి వాడిని కాదు, బతికుంటే కుక్క అది వేరు, అది వాల్యూ. చచ్చిపోతే అది ఎందుకు పనికి రాదు. ఆయన బతికున్న కుక్కతో పోల్చుకోవాలా, కుక్క లాంటి వాడిని అయ్యా అని కూడా అనలా. ఏమన్నాడు? ఇంకా చీపుగా, ఇంకా అంటే దాంట్లో ఇంకా ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడిని అయినా. ఎవడైనా మనల్ని కుక్క అంటే మనకి మన 4 సార్లు నువ్వే కుక్క అని తిడతాం, గొంతు రేచేసి మరి. చూసారా? కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదైతే అయ్యా అసలు నేను కుక్క లాంటి వాడు కాదు, చచ్చిన కుక్కతో సమానం అన్నాడు. ఆయన ఇంక లీస్ట్ ఇంకేం చెప్పాడు తెలుసా? లీస్ట్ మిన్నల్లిని అయ్యా అన్నాడు. ఇక ఇంతకంటే మనం ఏం పోల్చలేం. ఏంటది? మిన్నల్లి అంటే ఏంటమ్మా? యాపిల్ మిన్నల్లి అంటే తలలో ఉండే పేను. ఇంకా దానికంటే చిన్న ఏముంటాయి? చేమన్నా కొంచెం పెద్దదే. పేను అంటే దావీదు చూసారు ఎంత తగ్గించుకున్నాడో. అయ్యా అసలు అల్పం, అసలు నేను ఏ పాటి వాడిని. జాగ్రత్త, అందుకని బైబిల్ అంటది జాగ్రత్త మనుషులారా మనం ఏ పాటి వారిని. వాట్ ఈజ్ యువర్ లైఫ్? యాకోబు అడుగుతాడండి, వాట్ ఈజ్ యువర్ లైఫ్? మీ జీవము ఏ పాటిది? చాలా తగ్గించుకొని జీవించాలి. అయితే ఈ పురుగు చావదు ఎక్కడ? నరకములో. అసలు నరకం అంటే ఏంటండి? పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను. పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను. నాతో నుండా నిరంతరము నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. నరకం అంటే ఏంటి? ఎవరు చెప్తారా నాయనా? నరకం అంటే ఏంటి? భార్య ఏదెత్తుంది అనుకుంటే అబ్బాయి నరకం పడలేకపోతున్నామమ్మా. నాయనకి అది లేదులే ప్రస్తుతం. ఏనాయనా నరకం నుంచి తప్పించుకున్నావా? సరే, అదేం కాదులే నాయన, పాపం ఆంటీ మంచామే. సరే, కొంతమంది ఏమంటారు తెలుసా? భార్య భర్తలు గొడవ వచ్చింది అనుకోండి, సాధారణంగా ఇక రోజు అదే భజన అనుకోండి, కొంతమంది వదిలేరు దాన్ని. సరే అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది,
ఏదో అయిపోయిందమ్మా అంటాడు. పానీరు వీళ్ళు వదలరు, మన గోమరల్లాగా కొంతమంది స్త్రీలు పొద్దాక అదే రేపుతుంటే వీడికేమనిపిస్తుంది, అబ్బా ఈ నరకంలో ఉండలేక సావత్తుంది అంటాడు. అంటే ఏంటి, నరకంలో ఏముంటుంది పరిస్థితి ఏంటి? మనశ్శాంతి లేకపోతే అది నరకంగానే ఉంటుంది. ఒకటి మనకి ఫిజికల్గా భౌతికంగా మనం ఏమనుకుంటాం, మనశ్శాంతి కనుక ఇంట్లో మనశ్శాంతి లేకపోతే అబ్బో ఈ నరకం నేను పడలేకపోతాను అంటాం. అంటే ఆటోమేటిక్గా దీన్ని మనం అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అసలైన నరకంలో కూడా అంతే, మనశ్శాంతి ఉండదు. సరే, అట్లా ఉంచండి. వాట్ ఈస్ ద హెల్? ఇప్పుడు రిఫరెన్స్ చదువుదాం. సరే, మన బైబిల్ని బేస్ చేసుకుని వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. కొత్త వాళ్ళు ట్రై చేయాలి చదవటానికి, పోటీ పట్టడానికి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. ఈ వచనంలో మనకేముందంటే నరకం అనేది ఒక శిక్ష అని చెప్తుంది. ఇప్పుడు నరకం అంటే ఏంటి? పనిష్మెంట్. ఏ పనిష్మెంట్, శిక్ష. గుర్తుంచుకోండి, పరలోకం అంటే శిక్ష కాదు అది. పరలోకం అంటే ప్రతిఫలం. పరలోకంలో సంతోషం ఉంటుంది, పరలోకంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆకలి దప్పులు ఉండవు, ఆనందం ఉంటుంది, నిత్యానందం ఉంటుంది, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. పరలోకం వేరు, దాని గురించి తర్వాత ఎప్పుడైనా చూద్దాం మళ్ళీ. నిజానికంటండి బైబిల్ గ్రంథం మొత్తంలో ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్సో న్యూ టెస్టిమెంట్ 2 గ్రంథాల్లో పరలోకం కంటే నరకాన్ని గూర్చిన సందర్భాలే బైబిల్లో ఎక్కువ రాస్తున్నాయంట. ఎందుకు అలా వ్రాయబడ్డాయి అంటే మనుషులు నరకం గురించి ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది దేవుని ఉద్దేశం. సైతాను డైవర్ట్ చేసి ఆ మర్మాలని ఈ మర్మాలని అదని ఇదని దీనిలోకి రాకుండానే ఏదో దాంట్లోకి తీసుకెళ్ళిపోయి మనల్ని కొంచెం అసలైన ఆలోచనలోకి రాకుండా సైతానుడు చేస్తున్నాడు అన్నది ఒక పండితుల అభిప్రాయం. టోటల్గా ఇక్కడ ఏం చెప్పాను, నరకం గురించినటువంటి సంఘటనలు విషయాలే బైబిల్ ఎక్కువగా ప్రస్తావించబడ్డాయట. సరే, అట్లా ఉంచండి. నరకం ఎలాగుంటుందో తెలుసా? లిజీ చూసావా నువ్వు? ఏది నువ్వేనా? నువ్వు కళ్ళజోడు పెట్టి నీకు బాగా కనపడుతున్నానా? నేను కళ్ళజోడు పెట్టుకుంటేగా నువ్వు కనపడవు. మీకు అర్థమవుతుందా? నరకం ఎట్లా ఉండదు తెలుసా? చిమ్మ చీకటి, వెరీ డార్క్నెస్. అంటే మనం కళ్ళు పొడుచుకున్న గాండ్రదంటం చూసారు, చీకటిలో బాగా చీకటిగా ఉన్నాయి. కన్నుకు ఏది తగిలినా కూడా, కళ్ళు తెరిచే ఉన్నా కూడా కళ్ళకి ఏమీ తెలియనంత చీకటి, కంటికి కనబడినటువంటి చీకటి. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? మంట మండుతూనే ఉంటుంది కానీ వెలుతురు రాదు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? పొగ రేజ్ అవుతూనే ఉంటుందట నరకంలో. పొగ వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది, కాలతా ఉంటాడు, చావు లేదు. ఉదాహరణకి మోషేకి దేవుడు దర్శనమిచ్చినటువంటి పర్వతం మీద పొద మండుతోంది, కాలిపోలా. ఇజ్ ఇట్? ఎస్. పొద మండితే కాలిపోవాలి. ఇది ఆశ్చర్యం. నరకములో కూడా మంట ఉంది, వెలుతురు రాదు. పొగుంది, మంట ఉంది. మంటకు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటుందంట ఆత్మ. గావు కేకలేస్తారంట. మన భాషలో స్వచ్ఛంగా పెద్ద పెద్ద కేకలు, గావు కేకలు తట్టుకోలేక. రియల్గా ఆ మధ్య కాలంలో రష్యన్ శాస్త్రవేత్తలు అనుకుంటాను భూగర్భాన్ని ఇది మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేస్తే దీని సమాచారం ఉంటుంది. కొంత దూరం మిషన్స్తో ఏముందో పరిశీలించడానికి తోకుంటూ వెళితే
కొంత ప్రాంతం వెళ్ళిన తర్వాత మిషన్స్ జామ్ అయిపోయినాయి అంట. కొంత లోతుకి వెళ్ళిన తర్వాత జామ్ ఎందుకు అయిపోయినాయి అంటే వెచ్చడి సెగలు పైకి కక్కుతున్నాయి అంట. సరే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శబ్దాలను వినే ప్రయత్నం చేశారంట. దాంట్లో నుంచి ఓ అమ్మో అయ్యో అమ్మో అనే శబ్దాలు వస్తున్నాయి అంట. వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. అందుకని వాళ్ళు ఏం రాశారంటే పరలోకం ఉందో దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు కానీ నరకం మాత్రం ఉంది అని రాశారు. నరకం ఎలాగ ఉంటుంది గారా? చల్లగా హాయిగా ఉంటుందా? నరకము చాలా భయంకరమైంది. శిక్ష. వాట్ ఈస్ దట్ హెల్? ద హెల్ ఈజ్ పనిష్మెంట్, గాడ్స్ పనిష్మెంట్. ఏమండి, మనుషులు చేయటం ఎందుకు, నరకానికి పంపటం ఎందుకు వేసిన ఆయన అని డౌట్ వచ్చిందా ఎవరికైనా? మనుషులను ఆయన చేయటం పుట్టడం కాదు లేరా, మనుషులు చేయటం ఎందుకు, ఆయన తీసుకెళ్ళి నరకంలో వేసి కాల్చడం ఎందుకు, ఈ ఆనందం ఎందుకు ఈయనకి అనుకుంటున్నారా? నరకం అనేది మనుషుల కోసం దేవుడు చేయలా, సాతాను కోసం, అనే దూతల కోసం దేవుడు చేశాడు. మనిషి పాపం చేసి దేవుని మాటను ధిక్కరించి సాతాను చేతుల్లో కీలుబొమ్మగా మారి, సాతాను ఏజెంటుగా మారి, సాతానిష్టం చేసి, సాతాను బిడ్డగా మారి, సాతాను వెళ్ళే స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకు దేవుడు ఏడుస్తున్నాడు. అందుకే ఈ సువార్త, అందుకే కరపత్రికలు పంచిపెడుతున్నారు లోకంలో, అందుకే టీవీలో వార్త, దేవుని వాక్యం, అందుకే మీడియాలో వాక్యం, అందుకే రోజు వాక్యం. చాలామంది తెలియక తామంతా తామే సైతాన్ని తమను తామే అమ్మేసుకున్నారు సైతానికి. దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడికి ఇష్టం లేదు మనం నశించిపోవటం, ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించడం ఇష్టం లేదు. నిజ సృష్టికర్తను తెలుసుకోవాలి, సత్యం దగ్గరకు రావాలి. ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు మనం తెలుగులో నరకము అని పిలుస్తారు, ఇంగ్లీష్లో హెల్ అని పిలుస్తారు, గ్రీక్లో హెడీస్ అని పిలుస్తారు, హీబ్రూలో గెహెన్నోమ్ అని పిలుస్తారు. నరకము, నరకములో పురుగు చావదు. పురుగు అనగా మనమే, మనుషుల ఆత్మలే. ఏంటేంటి పురుగు అంటే? మనమే. ఈరోజు చెప్పాను కదా, నేర్చుకున్నాం కదా. పురుగు ఎవరు? పురుగు వంటి మనుష్యుడు. నేను నరుడి కాదు, పురుగుని. ఎవరిని ఇంకొక విచిత్రమైన మాట చెప్పంటారా? అవి ఎక్కడి నుంచి వచ్చి పడతాయో తెలియదండి. మనిషి చచ్చిపోయి పాది పెట్టగానే పురుగులు పడతాయండి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. సరే, సైన్స్ ప్రకారంగానైతే ఈ బాడీ డీకంపోజ్ కాగానే ఆటోమేటిక్గా అక్కడ రసాయనాలు ఏర్పడి వాటిలో నుంచి ఉత్పత్తి క్రమం అనేది పురుగులకు జరుగుతుంది. తెలుసా మీకు? ఏ జీవి చచ్చిపోయి పాతి పెట్టినా ఆ బాడీ డీకంపోజ్ కాగానే ఏమైపోవాలి? పురుగులు పడి తినేస్తాయి. పురుగులకి మనకు పెద్ద లింక్ ఉందండి. అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన పురుగులాంటి వాళ్ళమే, పురుగులతో మనకు సంబంధం ఉంది. ప్రతి మనిషి చచ్చిపోయిన తర్వాత ఒకవేళ సమాధి చేయబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని పురుగులు తింటాయి. విచిత్రం ఏంటంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అందరూ చచ్చిపోయినా పురుగులు పడతాయి, ఆయన బతికొండగానే పురుగులు పడి చచ్చిపోయాడంట. ఎవరైనా? హేరోదు రాజు. హేరోదు రాజు దేవునికి ఇష్టమైన వ్యక్తి కాదు. హేరోదు రాజు పాపం చేశాడు. ఆ పాపాన్ని సరి చేసుకోమని యాకోబు చెప్పాడు, యోహాను చెప్పాడు, బాప్తిస్మా ఇచ్చి యోహాను చెప్పాడు. ఆ పాపాన్ని సరి చేసుకోవటం పోయి సరి చేసుకోవటానికి ఇష్టపడలా. ఏమండి, ఈ విషయంలో ఆ స్త్రీ ఏం చేసిందంట? యోహాను తలగొట్టించింది. మీకు పెద్దవాళ్ళకి తెలుసు, ఒకవేళ చిన్నవాళ్ళకి కొత్త వాళ్ళకి ఈ అంశం తెలియకపోతే. దాన్ని హేరోదు ఆపించలా, ఆ ఇష్టాన్ని చేశాడు.
భక్త శ్రేష్ఠుడు బాప్తిస్మమిచ్చు యోహాను తల కొట్టించబడింది. కారణం, కుట్ర చేసింది ఒకవేళ స్త్రీ అయినా అది తప్పని హెచ్చరిస్తే వాళ్ళకి నచ్చలా. నువ్వు దాని వివరం ఇక మీకు తెలిసి నేను చెప్పాలనుకోవట్లేదు. అమ్మా అలాగొద్దు, అది తప్పు అని తన మాట వెనక్కి తీసుకోవాల్సింది. కానీ యోహాను తలగొట్టించి తెమ్మని ఆజ్ఞ ఇచ్చేశాడు. సరసాలలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికేశారు. అతని మీదకి దేవుని శాపం వచ్చింది. దేవుని శాపం వచ్చింది కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో ఏం జరిగింది? అతడు చనిపోయిన తర్వాత పురుగులు కాదు, పురుగులు పడి చనిపోయాడని రాసి ఉంది. బతికొండగానే పురుగులు పడ్డాయి అంట కడుపులోకి. దేవుడు ఆజ్ఞాపిస్తే రావా? చదవండి త్వరగా. దేవుణ్ణి మహిమపరచనందున అంటే ఇక్కడ ఒక సందర్భం ఉందిలేండి. వాస్తవానికి ఇతర పాపాల చిట్టా చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంట, రాజుగారు ప్రసంగం చేస్తుంటే, రాజా అబ్బా అసలు నీ స్వరం ఉంది, అబ్బో దేవతల స్వరమే, అసలు నీ స్వరం దేవతలు కూడా పనికిరావని పొగిడారంట. దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని పొగిడితే ఏం చెప్పాలి? రే నాయన ఆగండ్రా బాబు, ఆగండ్రా, నేను ఏ పాటి వాడిని, దేవుడి స్వరం ఏంట, నేను మనిషిని అయితే తప్పట్లు అనబాకండి, ఆగండ్రా, కొంచెం ఆగండి. నేను ఇందాక ఏదో క్లారిటీ ఇద్దాం అనుకున్నానండి, నన్ను అపార్థం చేసుకుంటారేమోనని ఇప్పుడు గుర్తొచ్చింది. సుదర్శన్ గారు నేను ఒక మీటింగ్కి వెళ్ళాం మొన్న. అంటే వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళలేదులే కానీ వచ్చేటప్పుడు కలిసి వచ్చాం. ఆయన ఆ విషయం ఒకటి గుర్తు చేశాడు మీకు. నన్ను మళ్ళీ అక్కడ పాపం మరి మీరు ఏం అర్థం విన్నారో లేదో, వింటే నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో. ఆయన అంటే తప్పు చెప్పాలని కాదు కానీ సుమారుగా అట్లా 2 మాటలు టచ్ చేశారు. బైబిల్ అయ్యగారు ఎక్కడ వదిలిపెడితే నేను వెళ్ళి తీసుకొచ్చాను అన్నాడు. ఈ పాస్ట్ గారికి చూసావా, మన ముందు ఏమైనా బైబిల్ అంటే జాగ్రత్తగా ఉంటాడు, బయటికి వెళ్ళిన బైబిల్ లెక్క చేయట్లేదు అనుకుంటారేమోనని నేను క్లారిటీ ఇస్తున్నాను. తెనాల్లో మీటింగ్ జరిగింది. అయితే వాస్తవంగా బైబిల్ నా దగ్గరే ఉంది. నేను స్టేజ్ దిగిన తర్వాత అది బిషప్ సుధీర్ కుమార్ గారు వాళ్ళ కొడుకు సేవ కోసం అభిషేక కూటం తెనాలిలో సుమారుగా 100-150 మంది సేవకులతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ కూటంలో నేను కిందకి దిగిన తర్వాత నేను బైబిల్ నా ఫోను పక్కన పెట్టుకొని నేను ఇంకో పాస్ట్ గారితో కలిసి భోంచేశాను. చేయగడుకోవటానికి నా ఫోను బైబిల్ నేను కూర్చున్న చోట పెట్టి పక్కకు వచ్చాను. సుదర్శన్ గారు కనపడితే, ఏమంటే నా బైబిల్ అక్కడ ఉంది తీసుకురండి అన్నాను. అయితే ఆ వివరం అంతా ఆయన చెప్పలేదు కదా. ఈ పాస్ట్ గారు బైబిల్ ఎక్కడో పడేశాడంట, పాస్ట్ గారు వెళ్ళి తెచ్చాడంట అని మీరు అపార్థం చేసుకుంటారేమోనని నేను మళ్ళీ కొంచెం క్లారిటీ ఇస్తున్నా. సో కాబట్టి అలా ఏం కాదు. వాస్తవంగా ఈ బైబిల్ ఇది ఓల్డ్ బైబిల్. నేను ఇది తెలుసు కదా, దాదాపుగా దీని వయసు కూడా దాదాపుగా 30 ఏళ్ళు ఉండొచ్చు. మా స్టీవీ తల్లి పుట్టినప్పుడు మేబీ, పెద్దల్లి పుట్టినప్పుడు మేబీ ఆ టైంలో కొన్నానేమో అనుకుంటున్నాను. మౌన్ తల్లి టైంలో. ఇది పేజీలు చినిగిపోయినాయి, చాలా లాస్ అయ్యాయి, ఓల్డ్ అయిపోయింది. అయినా దీని మీదే నాకు ఎక్కువ దృష్టి, తీగానే నేను ఆ విషయాల్లోకి వెళ్ళిపోతా. అందుకని ఇది ఇక్కడ ఉంచుకుంటున్నాను. నేను బయటకు వెళ్ళినప్పుడు కొత్తగా తీసుకున్న బైబిల్ తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఏంటంటే, నేను బైబిల్ని అక్కడ వదిలేయటం కాదు, భోజనానికి చేయగడుక్కోవటానికి పక్కకు వచ్చాను. ఆ టైంలో ఆయన చెప్తే వెళ్ళి బైబిల్ తెచ్చి మళ్ళా నాతో కలిసి వచ్చారు. చిన్న కరెక్షన్. రైట్, హల్లెలూయా. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత కంటిన్యూ చేసుకుందాము. పురుగుతో పోల్చబడింది ఆత్మ. అసలు దీని అర్థం ఏంటి? పురుగు చావదు, అగ్ని ఆరదు. నేను ఒక 2 నిమిషాలు ముగించేస్తా, టైం చాలా అయిపోయింది. పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన ఫిజికల్ బాడీ వదిలిపెట్టిన తర్వాత మనలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. ఇది పురుగు అనుకుందాం. ఇది సరే లేదు, ఈ ఆత్మ
రక్షించబడిన ఆత్మ కనుక పరలోకం వెళుతుంది అనుకుందాం, రైట్. లేదు, నరకపాత్రమైన ఆత్మకేం జరుగుతుంది? ఈ ఆత్మ బయటకు వచ్చింది, ఫర్ సపోజ్ నరకంలోకి వెళ్ళింది అనుకుందాం. ఇది పురుగు చావదు, అంటే ఈ ఆత్మకి చావు లేదు. అగ్నిలో కాలాల్సిందే. అక్కడ ఎలాగ ఉంటుంది? చెమ్మ చీకటిగా ఉంటుంది, మంట ఉంది, పొగొస్తుంది, కానీ వెలుతురు లేదు, దాహం తీర్చేవాళ్ళు లేరు. మళ్ళీ జాగ్రత్తగానండి. పాతాళ లోకము, నేను వచ్చే వారం ఇది టచ్ చేస్తానండి దీని గురించి. పాతాళ లోకము క్రింద ఉంది, తర్వాత అగ్నిగుండం అని ఒకటి ఉంది. తీర్పు తర్వాత అగ్నిగుండం, తీర్పుకు ముందు పాతాళ లోకం. ఈ రెంటిని కలిపి నరకం అంటారు. ఇది గుర్తుంచుకోండి, కిందున్నా పైనున్నా, తీర్పుకు ముందైనా తీర్పు తర్వాత అయినా టోటల్గా శిక్షించబడేదాన్ని నరకం అంటారు. నేను అవి ఇక వచ్చే వారం మీకు చెప్తా. పాతాళం కింద ఎందుకు ఉంది, తర్వాత తీర్పు తర్వాత ఏంటనేది ఆ విషయాలు మళ్ళీ తర్వాత టచ్ చేస్తా. ఇప్పుడు వినండి. పాతాళం కానీ తీర్పుకు ముందు పాతాళపు శిక్ష, తీర్పు అయిన తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది అసలైన శిక్ష. కానీ ఈ నరకం, అదైన నరకమే ఇదైన నరకమే. ఈ నరకంలో మరణం లేదు. ఎంతకాలం ఓర్చుకోవాలి? కొంతకాలం అలాగే ఓర్చుకోవాలి. బహుశా బైబిల్ ఏం చెప్పిందంటే, యుగ యుగాలు వారి బాధ సంబంధమైన పొగ పైకి లేచును అని ఉంది. నరకములో అనుభవించే వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును. యుగం అంటే ఏంటి? అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్ యుగం వచ్చి 1000 సంవత్సరాలు. తరం అని ఉంటుంది. తరం అంటే సుమారుగా 100 సంవత్సరాలు. గుర్తుంచుకోండి. సరే, టైం అయిపోయింది. మనం మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాము. నెక్స్ట్ 6వ తేదీ మొదటి ఆదివారము బల్ల కార్యక్రమం ఉంటుంది, అందరూ గుర్తుంచుకోండి. తర్వాత 13వ తేదీ వస్తుంది, అంతేనా? ఆదివారం అంతేనా? తర్వాత 13, రైట్. ప్రభుత్వం అయితే టీవీ 13వ తారీఖు మన మధ్యలో ఉంటాడు. స్టీవీ ప్రయాణం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే మనం 13వ తారీఖు రాత్రికి స్పెషల్ ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. భార్యాభర్తల ప్రత్యేక కూటం, అంటే అందరూ రావచ్చు, బట్ సంథింగ్ స్పెషల్. ఆ రోజు వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి కూర్చోబెట్టి ప్రత్యేకమైనటువంటి వర్తమానము, ప్రత్యేకమైన ప్రార్థన కార్యక్రమాలు ఉంటాయి. రైట్. లేదా ఒకవేళ ఏదైనా కారణం చేత 13 కుదరకపోతే నెక్స్ట్ 20వ తారీఖు వస్తుంది అనుకుంటా కదా, అంతేనా? నెక్స్ట్ 20 ఆదివారం వైఫ్ అండ్ హస్బెండ్ స్పెషల్ ప్రేయర్ అనేది కండక్ట్ చేద్దాము, డిపెండ్ ఆన్ ఏంజల్. సో ఈ విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఏంజల్ కాన్పు విషయం మనకు అడ్డం రాకుండా ఉంటే మ్యాక్సిమం 13 జరిగించుకునే ప్రయత్నం చేద్దాము. ఏదన్నా కారణంతో కొంచెం ఏదైనా అవాంతరం గట్టిగా ఇబ్బంది అయితే మనం దాన్ని వెనక్కి పోస్ట్ పోన్ చేద్దాము. ఈ విషయాలు గుర్తుంచుకోండి. మరి ఈరోజు ఇంకా కొంతమంది బిడ్డలు రాలేదు, రాని వాళ్ళకి చెప్పండి. జూలై నెలలో వీలైతే మనం ఒక స్పెషల్ ప్రేయర్ ఉంటుంది 21వ తేదీ. ఆ రోజు నాన్న జ్ఞాపకార్థ కూటము. మేలో 16వ తారీఖు అమ్మది జరిగించుకున్నాం ఈ సంవత్సరంలో. ప్రభు చిత్తం అయితే అలాగా 21ను కూడా సోమవారం వచ్చినట్టుగా ఉంది.
ఆ కార్యక్రమం కూడా దేవుని చిత్తం అయితే, అంటే కన్ఫామ్ కాదు, వీలైతే అలా ప్రార్థన పెడదామని ఒక ఆలోచన ఉండింది. ఈ విషయాల కోసం ప్రార్థన చేయండి. సరే, రైట్ నౌ ప్రార్థన అవసరం అనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. స్తుతి నాయన. ఒక్క నిమిషం నిలబడ్డ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కొందనాలు చెల్లించుకున్నా తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అది నాన్న మీరు సజీవులుగా ఉన్నప్పుడు నా తండ్రి అనేకులు నాయన నీ స్తోత్రాలు ఆశతో నా తండ్రి నీ సన్నిధికి నాయన వచ్చినప్పుడు ప్రభువా, అయ్యా తండ్రి వారికి కావాల్సిన సమస్తాన్ని మీరు దయచేసి పంపించారు. అయ్యా భోజనం పెట్టి నాయన నీ స్తోత్రాలు ప్రభువా, వారిని స్వస్థపరిచి నాయన నీ స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి వారిపై కనికరపడి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మీరు పంపించిన మా గొప్ప తండ్రివి నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో నాయన అయ్యా తండ్రి నాయన, అయ్యా నీ స్తోత్రాలు చంద్రాన్ని ముట్టండి నాయన. అయ్యా సహాయం చేయండి. సంతోషాన్ని ముట్టండి. యేసయ్యా రాఘవరాజు గారిని ముట్టండి. స్తుతి పద్మ గారిని ముట్టు నాయన. రంగమ్మని ముట్టు నాయన. అనురాధను ముట్టు నాయన. పార్వతమ్మ గారిని ముట్టు నాయన. రమాదేవిని ముట్టు నాయన. కొద్దినేని ముట్టు నాయన. సహాయం చేయండి నాయన. అయ్యా నీ స్తోత్రాలు. స్తుతి నాయన. స్తోత్రములు నిర్మలాన్ని మీరు ముట్టండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. సుధాన్ని ముట్టండి. కావ్యాన్ని దర్శించండి నాయన. స్తోత్రములు మీరు ముట్టండి, మీరు ముట్టండి. సహాయం ముట్టండి. నాయన బలహీనతలో బలమిచ్చే తండ్రి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. రైట్ నౌ అయినా ఇప్పుడే మీరు ముట్టండి నాయన. నాయన ఇప్పుడే మీరు ముట్టండి. టచ్ దెం రైట్ నౌ, టచ్ దెం. యేసు మీ వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి బలహీనత తీసివేయండి నాయన. ఒంట్లో ఉన్న ప్రతి రుగ్మత మిమ్మల్ని విడిచిపోవునుగా. ప్రభువా సహాయం చేయండి. బిడ్డల అక్కర్లు మీరు తీర్చండి. బిడ్డల అవస్థలు మీరు తీర్చండి. మరుసటి వారములో ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆ రీతిగా యేసయ్య వీరందరినీ దర్శించి నూతన శక్తి, నూతన ఆరోగ్యము ఈ బిడ్డలకు ఇచ్చునుగాక. ఆమేన్.